చెప్పనా చెప్పు. ఈరోజు ప్రముఖ నిర్మాత కృష్ణవేణి గారి శత జయంతి. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులందరూ వచ్చి వారికి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలుసుకోవడం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడం ఈ సంస్థకి ఎంతో ఆనందదాయకం, గర్వకారణం కూడా. చెప్పండి. 1923 సూపర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టలేదు అప్పటికి, కానీ కృష్ణవేణి గారు పుట్టి ఆమె పుట్టినాక తెలుగు చలనచిత్ర పరిశ్రమ పుట్టింది. అంటే ఆలోచించండి మీరు, ఎంతమంది నటీనటులను ఆమె పరిచయం చేశారో. ఈ రోజు పరిశ్రమ ఉందంటే కృష్ణవేణి గారు లాంటి నిర్మాతలు ఉండడమే కారణం. ఇంకోటి ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి తొలి చెక్ ఇచ్చింది కృష్ణవేణి గారి మన దేశ సినిమాలో. ఆయన్ని హీరోగా పరిచయం చేసింది కూడా ఆవిడే. అది విశేషం. రియల్గా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఎక్కడో రేర్గా దొరుకుతాయి మాకు కూడా. ఈరోజు మా మిత్రులు గుర్తు చేశారు సడన్గా. నిన్న నుంచి ప్లాన్ చేసుకున్నాము. ఒక పండుగ సందర్భం, రేపు క్రిస్మస్, ఈరోజు కలవటం, అమ్మకి 100 years సెలబ్రేషన్. ఇది చెప్పాలంటే ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. ఇది చిన్నదే, ఆమెను కలవటం మా అందరికీ చాలా సంతోషం. అమ్మ మిమ్మల్ని కలవటం అయ్యో అసలు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. జర్నలిస్టులకి ఇటువంటి అకేషన్ చాలా రేర్గా ఉంటాయి. ఇటువంటి వాళ్ళ మెమోరీస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. సో ఫిలిం క్రిటిక్స్ నుంచి మరొకసారి అమ్మ మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.